ఖమ్మం జిల్లాలోని కారేపల్లి కామెపల్లి మండలాల సరిహద్దులో ఉన్న ఎర్రబోడు గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో అడవిలో కాలిబాటలో వెళ్తే ఆదివాసీ గిరిజనగూడెం ఊటవాగు వస్తుంది. ఇక్కడ గత 17 ఏళ్లుగా 100 మంది వలస గుత్తుకోయలు 26 గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. ఈ గూడెంలో ప్రాథమిక పాఠశాల గాని అంగన్వాడీ కేంద్రం గాని ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు. దాంతో బడియేడు ఉన్న పిల్లలు దాదాపు 15 నుంచి 20 మంది పశువులు మేకలు కాసుకుంటూ జీవనం గడుపుతున్నారు. గుత్తికోయల దుస్థితిని గురించి ఒక సంస్థ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేశారు. ఒక పూరిపాకలో నడిచిన ప్రాథమిక పాఠశాల కూడా భారీ గాలివానకు కొట్టుకుపోయింది. దీంతో 2 ఏళ్ల కిందట మూతబడింది. మద్దులపల్లి అంగన్వాడీ కేంద్రం నుంచి అప్పుడప్పుడు సరుకులు పంపేవారు. మినీ అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేసి దాని ద్వారా ఆదివాసీ గుత్తికోయలకు పౌష్టికాహారం రక్తహీనత లోపం లేకుండా చేయాలని భావించినా సరైన భవనం అందుబాటులో లేదని ఏర్పాటు చేయలేదు. కారేపల్లి ఎస్ఐగా పనిచేసి ప్రస్తుత ఖమ్మం రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్న పుష్పాల రామారావు ఈ గూడానికి వచ్చినప్పుడు గ్రామ ఆదివాసీ యువకులు అంగన్వాడీ కేంద్రం నడుస్తున్న పూరిపాక గాలి దుమారానికి కొట్టుకుపోయిందని, దీంతో అంగన్వాడీ కేంద్రం మూతపడిందని తెలిపారు. గుత్తికోయల దుస్థితికి చలించిపోయిన ఎస్ఐ వర్షానికి కారకుండా రేకులతో కూడిన ఒక రూమ్ ఉంటే బాగుంటుందని భావించి ఖమ్మంకు చెందిన స్వచ్ఛంద సేవకులు కొంగర రామచంద్రరావు దృష్టికి తీసుకెళ్లారు. వారి కుమారుడు ఎన్ఆర్ఐ వెంకట్రామారావు సహకారంతో దాదాపు ₹1,00,000 వ్యయంతో రేకులతో కూడిన 2 రూమ్లు నిర్మించారు. అలాగే పిల్లలకు చదువు కోసం బోధన సామగ్రి ఇతర వస్తువులను కూడా ఏర్పాటు చేయించారు. ఇక్కడ కొత్తగా ఏర్పడింది ఇది దాతలు ఇవ్వడం వలన ఇక్కడ రేకులతోటి ఏర్పాటు చేశారు అంగన్వాడీ సెంటర్ ని. ఇక్కడ కరెంట్ సౌకర్యం కానీ నీటి సౌకర్యం కానీ రవాణా రోడ్డు మార్గం కూడా మంచిగా లేదు. ఇక్కడ వీళ్ళందరూ దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. వీళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి 10-15 సంవత్సరాలు అవుతుంది. చుట్టుపక్కల పంట చేలు వేసుకొని బతుకుతున్నారు. మేము ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినాం సార్. మాకు కరెంట్ లేదు, రోడ్ లేదు సార్, పిల్లలకి బడి లేదు, చీకటితోనే ఉంటుంది సార్. అంగన్వాడీ కేంద్రం నడుపుకునేందుకు భవనం సిద్ధం కావడంతో ఐసీడీఎస్ కారేపల్లి ప్రాజెక్ట్ సీడీపీఓ దయామణి జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఉన్నతాధికారులు అంగన్వాడీ కేంద్రం మంజూరు చేసి ఒక టీచర్ను నియమించారు. ఆదివాసీ గర్భిణీ స్త్రీలకు చిన్నపిల్లలకు పౌష్టికాహారం అందించి వారికి ప్రాథమిక విద్య అదేవిధంగా ఏర్పాటు చేశారు. పోలీస్ అధికారి అయిన రామారావు చొరవతో ఏర్పాటైన అంగన్వాడీ కేంద్రంలో ప్రస్తుతం 20 మంది పిల్లలు చదువుకుంటున్నారు. అలాగే 10 సంఖ్యలో గర్భిణీ మహిళలకు పౌష్టికాహారం అందించే అవకాశం కలిగింది. గాలి దుమారానికి కొట్టుకుపోయిన పూరిపాక బడి స్థానంలో మంచి గదిని నిర్మించి అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయించి బడియుడు పిల్లలందరూ చదువుకునే అవకాశం కల్పించిన ఖమ్మం రూరల్ ఎస్ఐపి రామారావుకు, గది నిర్మాణానికి నిధులు ఇతర విద్యా సామగ్రిని అందించిన స్వచ్ఛంద సేవకులు కొంగర రామచంద్రరావుకు ఆదివాసీ గుత్తికోయలు కృతజ్ఞతలు తెలిపారు. పేద కుటుంబంలో పుట్టిన కష్టపడి బీకాం పూర్తి